అంబటిని వెంటనే సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిని అరెస్ట్ చేయాలి. అంబటిని వెంటనే వైఎస్ఆర్ పార్టీ డౌన్ వైఎస్ఆర్ పార్టీ డౌన్ వైఎస్ఆర్ పార్టీ డౌన్ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంబటి రాంబాబును వెంటనే అంబటి రాంబాబును వెంటనే అంబటి రాంబాబును వెంటనే అంబటి రాంబాబును వెంటనే డౌన్ అంబటి రాంబాబు డౌన్ అంబటి రాంబాబు డౌన్ అంబటి రాంబాబు వైఎస్ఆర్ పార్టీ డౌన్ వైఎస్ఆర్ పార్టీ డౌన్ వైఎస్ఆర్ నాయకులు కొట్టు పెట్టాడుతున్నాం బట్టిన వెంటనే చేయాలి. కొవ్వు పట్టి కొట్టు పెట్టాడుతున్నాం బట్టిన వెంటనే వైసీపీ రాంబాబును వెంటనే అంబటి రాంబాబును వెంటనే అంబటి రాంబాబు రాష్ట్ర బహిష్కరణలు అంబటి రాంబాబును వెంటనే అంబటి రాంబాబును వెంటనే అంబటి రాంబాబును వెంటనే రాంబాబును వెంటనే ఫోటోకు ఆయనకి సంబంధం లేదు. పెట్టారు అప్పుడే అంబటిని వెంటనే అంబటిని వెంటనే అంబటిని వెంటనే అంబటిని వెంటనే అంబటిని వెంటనే అంబటి రాంబాబును వెంటనే అంబటి రాంబాబును వెంటనే అంబటి రాంబాబును వెంటనే అంబటి రాంబాబును వెంటనే. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అంబోతు రాంబాబు ఏం వ్యాఖ్యలు చేసినారో అందరికీ తెలిసిన విషయమే. ఇది సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ వ్యాఖ్యలు చేసినారు. ఈరోజు మనం ఇటువంటి నాయకులను అరెస్ట్ చేసి ఖచ్చితంగా మనము జైలుకు పంపిస్తే తప్ప లేదా రాష్ట్ర బహిష్కరణ చేస్తే తప్ప మన రాష్ట్రం బాగుపడదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75-76 ఏళ్ల వయసులో ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నారో, రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ విషయాలన్నీ డైవర్ట్ చేయాలా. ఈరోజు సంక్షేమం అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు దూసుకెళ్తున్నారనే విషయం తెలిసి ఈరోజు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఈరోజు సమాజానికి ఏ విధంగా మెసేజ్ ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు పూర్తిగా ఇటువంటి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాము. జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ నాయకులను రాష్ట్ర బహిష్కరణ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి నాయకుల్ని వాళ్ళ నాయకుడు ఖచ్చితంగా
పిలిచి ఖచ్చితంగా మందలించి రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పియాలా, లేకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వచ్చి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం మాది ఒళ్ళు బలిచి కొట్టుకుని ఈ మాటలు వస్తున్నాయి. గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి మాటలు వచ్చినాయి. ఈరోజు 11 సీట్లకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ ఆ వైసీపీ పార్టీని దిగజార్చినారు. రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి వ్యాఖ్యలు వాళ్ళు ఇటువంటి నాయకుల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా ఖండించకపోతే రేపు ఈ సీట్లు కూడా రావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో రాష్ట్రానికి ఎటువంటి చీడ పురుగులు రాకూడదని కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలా. ఈరోజు అధికారం లేనప్పుడే ఈ మాటలు మాట్లాడుతున్నారు. రేపు వచ్చేది మేమే అంటున్నారు. ఒక సైడు రప అంటున్నారు, ఒక సైడు గొడ్డలు చూపిస్తున్నారు. వీళ్ళు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో ఈ సందర్భంగా ప్రజలందరూ ఆలోచన చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అంబటి రాంబాబుని శిక్షించాలా, లేదంటే రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు గారు సంస్కారం లేని మాటలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇంట్లోని ఆడవారిని ఉద్దేశిస్తూ పరుష పదజాలంతో వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డ కూడా సిగ్గుపడి తలదించుకునే విధంగా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ, వైకాపా పార్టీ, వీళ్ళు పార్టీ పుట్టిన రోజుల నుంచి వీళ్ళు చేతగానోళ్ళు ఆడోళ్ళను ఉద్దేశించి ఆడోళ్ళతో సంబోధించి దుర్భాషలు ఆడడం మొదలు పెడుతున్నారు. వీళ్ళనందరినీ రాష్ట్రంలోని ఆడోళ్ళే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏమన్నా చేయదలుచుకుంటే రాజకీయ విమర్శలు చేయండి. అసెంబ్లీ ఉంది వేదికగా, డిస్ట్రిక్ట్ స్థాయిలో మీటింగ్లు జరుగుతున్నాయి, అటు వచ్చి మీరు విమర్శించండి. అంతేగాని ఇళ్లల్లో ఉన్న ఆడోళ్ళని, ఇళ్లల్లో ఉన్న అమ్మలని, ఇళ్లల్లో ఉన్న బిడ్డలని దురుద్దేశంతో మాట్లాడలేని విధంగా వాళ్ళ పేర్లు పెట్టి తిట్టడం అనేది మీ కుసంస్కారం తెలియజేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా వచ్చి వాళ్ళ పార్టీ నాయకుడు చేసిన ఈ దుర్భాషల మీద క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. అలాగనే ఈ వ్యక్తిని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే ఈ వ్యక్తిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గులని ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో తిరగనిచ్చే పరిస్థితి కలుగజేస్తే వీళ్ళు రాబో కాలంలో ఆడోళ్ళకి రక్షణ లేని విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను తయారు చేసే విధంగా ఈ వైకాపా పార్టీ పనిచేస్తోంది. కాబట్టి తప్పకుండా దీని మీద ప్రజలందరూ ఆగ్రహించి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు పోరాడాలని కోరుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, కడప నియోజకవర్గం తరపు నుంచి ఇమ్మీడియట్ గా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి 16 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, పేద ప్రజల కోసం నిత్యం తాపత్రయపడుతూ 75-76 సంవత్సరాల వయసులో రాష్ట్రం కోసం కష్టపడుతున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒళ్ళుపై తెలియకుండా పత్రికల్లో, మీడియాలో రాయలేని అసభ్య పదజాలంతో దూషించిన అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కడప నగరంలో కోటిరెడ్డి స్టాచ్యూ దగ్గర నగర ప్రజలందరూ వచ్చి దీని మీద నిరసన వ్యక్తం చేయడం, ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇది చాలా తీవ్ర పరిణామాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు రోజుకు కూడా దిగజారి, వాళ్ళ స్థాయి దిగజారి అధికారం కోల్పోయి ఒక ఫ్రస్ట్రేషన్లో ప్రజలను రెచ్చగొడుతూ ఈరోజు ముఖ్యమంత్రి గారినే నేరుగా రాయలేని పదజాలంతో దూషించడాన్ని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక రావణ కాష్టాన్ని తయారు చేయాలని ప్రయత్నం చేస్తాను. రఫా అంటారు ఒకరోజు గొడ్డలు తీసుకొని నడి రోడ్డు మీద పొట్టెళ్ళు నరికినట్టు నరకాలంటారు. ఎక్కడ చూసినా అరాచకం తప్ప రాష్ట్రాన్ని సభ్యంగా పరిపాలన జరగకూడదు. ఈ పరిపాలన ఫెయిల్ కావాలా, ఏదో ఒక రకంగా ప్రజల్లో
విషం చల్లాలా, విషం చిమ్మాలా ప్రభుత్వం మీద. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, రాజధాని కానీ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, ప్రజల కోసం సంక్షేమం కానీ, రాష్ట్రం కోసం వస్తున్న పెట్టుబడులను రాకుండా పెట్టుబడిదారులను ఒక భయభ్రాంతులు గురి చేసి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటట్టు చేసే ప్రయత్నాలే ఇవన్నీ కూడా. ఈ అరాచక మాటలు, అరాచక పరిస్థితులు, అరాచక వ్యవహారాలు కూడా. ఈరోజు అంబటి రాంబాబు వ్యాఖ్యలు చూస్తే సభ్య సమాజం వైకాపా పార్టీని చూసి తల దించుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఏమిటి వ్యాఖ్యలు? ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం వ్యవహారం ఏందని ప్రజలందరూ కూడా ప్రశ్నించుకునే స్థాయి వచ్చింది. మీకు ఏదైనా రాష్ట్రం మీద మాట్లాడాలనుకుంటే అసెంబ్లీ ఉంది. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు. ఒక భాషను, సరైన భాషను వాడి విమర్శించండి. ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపండి. సరిదిద్దుకునేదానికి తప్పకుండా మేము ఎప్పుడు కూడా సమాధానం ఇచ్చేదాన్ని రెడీగా ఉంటాం, సరిదిద్దుకునేదానికి రెడీగా ఉంటాం. కానీ ఈ విధమైన వ్యాఖ్యలు, పత్రికల్లో రాయలేని వ్యాఖ్యలు, మాట్లాడలేని వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పటికైనా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులను ఇప్పుడైనా కంట్రోల్ చేయాలి. ఆయనే ఈ విధంగా మాట్లాడిపించినట్లు రాష్ట్ర ప్రజలు అన్వయించుకోవాల్సి వస్తుంది. ఆయన ఈ వ్యాఖ్యలు ఖండించకుంటే ఎట్టి పరిస్థితుల్లో అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఆయన మాట్లాడిన మాటలు ఖండిస్తూ ఉన్నాం. రేపటి ఉదయం లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకులు మాట్లాడిన మాటలు ఆయన తరపున క్షమాపణ చెప్పించుకుంటే, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలను ఖండించకుంటే ఆయనే ఇవన్నీ కూడా ప్రేరేపించి వ్యాఖ్యలు మాట్లాడించినట్లు రాష్ట్ర ప్రజలు అన్వయించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం.